కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో ఏం మాట్లాడుతున్నాడంటే, రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక. రాతి పలక మీద రాసినవి ఏమవుతాయి? రాతి పలక మీదే ఉంటాయి. సిరాతో రాసినవి చెరిగిపోవచ్చు. అవి వాటి మీద రాయటం వల్ల ఆ యొక్క రాతికి దేవత్వం వస్తుందా? దైవ గుణాలు వస్తాయా? రావు కదా. పేపర్ మీద రాశారు, ఆ పేపర్కి దైవ లక్షణాలు వస్తాయా? రావు కదా. కాబట్టి మాట్లాడుతున్నాడు, మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, మెత్తని హృదయం గల సహోదరులు యొక్క హృదయాలపై సిరాతో రాయటానికి వీలు పడదు. అటువంటి మెత్తటి హృదయాలపై దేంతో రాయటానికి అవకాశం ఉంది? జీవం గల దేవుని ఆత్మతో రాయటం. మనకు పెన్నుతో రాయటం తెలుసు, సిరాతో రాయటం తెలుసు. కానీ మెత్తటి హృదయం కలిగిన సహోదరుల హృదయాలపై దేవుడు రాయటానికి పెన్ను, సిరా తీసుకుంటున్నాడా? ఏం తీసుకుంటున్నాడు? ఆత్మతో రాస్తున్నాడు. ఆత్మతో మెత్తటి హృదయాలపై ఆయన రాయాలని ఇష్టపడుతున్నాడు. మనం ఆ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలంటే మెత్తగా ఉంచుకోవాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే మెత్తగా ఉండాలి. మెత్తగా ఉన్న చోట మీరు వేలుతో రాయండి, అక్షరాలు కనిపిస్తాయి, కనిపించవు. ఎవరైనా రాతి మీద అక్షరాలు రాయడానికి ప్రయత్నిస్తారా? మెత్తగా ఉన్న చోట పిల్లలు పెద్దలైనా సరే ఏదో ఒకటి రాయడానికి ప్రయత్నిస్తారు. అక్కడ మెత్తగా ఉన్నప్పుడు ఏదైనా ప్లాస్టిక్ చేసినప్పుడు చూడండి, గోడ కానీ ఏదైనా బయట గోడ ఎక్కడైనా సరే ప్లాస్టిక్ చేసినప్పుడు స్టార్టింగ్లో మెత్తగా ఉంటుంది. పిల్లలు ఏం చేస్తారు? ఇట్లా గబగబా నా పేరు ఈ గోడ ఉన్నంత కాలం నా పేరు ఉండాలని చెప్పి ఏం చేస్తారు? వేలుతో గబగబా రాసేస్తారు. అలాగే మెత్తకున్నప్పుడే రాయాలనే ఆలోచన మీకు ఎలా ఉందో, మీరు మెత్తటి హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించి విరిగి నలిగిన మనసుతో ఉండి రాయించుకోవాలి అనే ఆశతో మీరు ఎదురు చూస్తున్నప్పుడు, వాక్యాన్ని బట్టి మీరు రూఢీపరచుకొని నేను అలా జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు, మీకున్న ఇష్టాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆ మెత్తటి హృదయంపై తన ఆత్మతో వాక్యాన్ని రాస్తాడు. కాబట్టి సమస్య ఎవరిలో ఉంది? దేవుడు ఎప్పుడు రాయాలనే చూస్తాడు. ఎటొచ్చి హృదయం ఏమంది ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉన్న చోట ఎవరు రాయటానికి ప్రయత్నం చేయరు. రాసినా కనిపించిందా? కనిపించదు. కఠిన హృదయాలు, అహంకారులు, గర్విష్ఠుల యొక్క హృదయాలపై దేవుని వాక్యము రాయబడదు. అందుకే వారు వినివారు మాత్రంగానే ఉంటారు. నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా వినివారు మాత్రంగానే ఉంటారు తప్ప దేవుని యొక్క మాటకు భయపడేవారుగా ఉండరు. సమస్య ఎక్కడుందంటే వారి హృదయాలపై వాక్యం అనేది రాయబడటం లేదు. ఎవరి హృదయాల్లో అయితే వాక్యం నివసిస్తుందో ఆ వాక్యం వారిని ఏం చేస్తూ ఉంటుంది? తొందర చేస్తూ ఉంటుంది, బలవంతం చేస్తూ ఉంటుంది. నువ్వు దేవుని కుమారుడివి, నీకు ఇది తగదు అని మీకు హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ హెచ్చరిక ఇష్టం లేని వారు రాయించుకుంటారా? హృదయాన్ని కఠినపరుచుకుంటారు. కఠిన హృదయాలపై వాక్యం అనేది రాయబడదు. ఆ రాసేది ఎవరంటే మనుషులు కాదు. మనుషులు అయితే సిరాతో రాస్తారు. దేవుని ఆత్మతో రాయాలి. దేవుడే రాసేది. ఒక మనిషిని క్రీస్తు సారూప్యంలోకి మరల్చేది ఎవరు? దేవుడు మరలుస్తున్నాడు. దానికి తగినట్లు మనం జీవించాలి. లేని ఎడల జీవితాంతం వింటూనే చనిపోతాం. మనుషులు ఎటువంటి మార్పు ఉండదు. దేవుడంటే భయభక్తులు అస్సలు ఉండే అవకాశము లేదు. మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. కొరింథీ సంఘంలో సభ్యులకి మార్పు వచ్చింది. అక్కడ మార్పు వచ్చినప్పుడు వారు మారు మనసు పొందినప్పుడు పౌలు మాట్లాడుతాడు. ఇక్కడ మీలో మార్పు వచ్చిందంటే దేవుని వాక్యం మీ హృదయాలపై రాయబడిందా? రాయబడలేదా? రాయబడింది. ఒక మనిషికి మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపడుతున్నాడు, తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నాడు, ఇంకెప్పుడు చేయకూడదు, నేను ఇలా ప్రవర్తించకూడదు అని ఆలోచన చేస్తున్నాడు అంటే అతని హృదయంపై ఏం రాయబడింది? వాక్యం రాయబడింది. అందుకే కొరింథీ సంఘానికి పత్రిక రాసినప్పుడు ఆ పత్రికకి స్పందించి కొరింథీలో ఉన్నటువంటి సభ్యులు ఏమయ్యారు? పౌలు చెప్పిన మాటలకి స్పందించి మారు మనసు పొందారు కదా.
మారు మనసు పొందారు కాబట్టి వారి హృదయాలపై దేవుడు ఏం రాశాడు? తన నియమాలను, తన గుణ లక్షణాలను వారి హృదయాలపై సిరాతో కాకుండా ఆత్మతో రాశాడు. ఆత్మచేత ప్రేరేపింపబడిన ఈ యొక్క వాక్యాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరు హృదయాలపై రాయబడేటువంటి వాక్యము ఎవరి చేత రాయబడుతుంది? ఆత్మచే రాయబడుతుంది. అందుకే మనం దేవునికి అనుకూలంగా హృదయం ఉందా లేదా పరీక్షించుకోవాలి. వాక్యం రాయబడేది చేతుల మీద, కాళ్ళ మీద, గోళ్ళ మీద కాదు, బండ్ల మీద కాదు, వాహనాల మీద కాదు. వాక్యం ఎక్కడ రాయబడాలి? మన హృదయాలపై రాయబడాలి. మరి అంటే హృదయము సిద్ధపరచుకొని మనం ఉన్నామా లేదా? సిద్ధపరచుకోకపోతే దేవుడు తమ గుణ లక్షణాలను, తన స్వభావాన్ని మన హృదయాలపై రాయడు. కాబట్టి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడే యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? మనకు ఆజ్ఞలు ఇచ్చింది ఎవరి కోసం? మన కోసమే. మనకి ఆపదలు కావాలి, సంతోషాలు పోవాలి, నష్టాలు జరగాలి, కష్టాలు రావాలని ఎవరైనా కోరుకుంటారు? కావాలని. సురక్షితంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సెక్యూర్గా జీవించాలి అనే కోరుకుంటారు ఎవరైనా. అది ఎప్పుడు సాధ్యం? దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను పరిశీలించి అలాగూ నడుచుకునే వారికి ఏం జరిగిందంట? మేలులు జరుగుతాయి. మేలులు మీకు సంతోషాన్ని ఇస్తాయా, దుఃఖాన్ని ఇస్తాయా? మేలులు ఎప్పుడు సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు భారముగా భావించేవారు వాటిని బట్టి సంతోషించరు. అవి భారం అనుకునే వ్యక్తికి ఏం సంతోషం ఉంటుంది? వాటి విలువ తెలిసిన వ్యక్తులు వాటిని భద్రపరచుకుంటారు. అవి నా మేలు కొరకే. భవిష్యత్తులో నేను అపవిత్రతను ఎలా తప్పించుకోవాలి, అలాగే నన్ను చెరపట్టుకుని పోయే సాతానుడికి సమాధానం నేను వాక్య రూపంలో ఎలా చెప్పాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నివసించిన వాక్యం చెప్తుంది సమాధానం. యేసుక్రీస్తు వారికి హృదయంలో వాక్యం నివసించింది కాబట్టి సాతానుడికి తగిన సమాధానం ఎలా చెప్పాడు? ఎక్కడి నుంచి వచ్చింది? అది నోటి ద్వారా వచ్చిందా, హృదయంలో ఉన్నాయా? యేసుక్రీస్తు వారికి హృదయంలో వాక్యం నివసించింది. యేసుక్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. దేవుని వాక్యం పట్ల అపారమైన ప్రేమ ఉండాలి. మనకు మంచి అభిప్రాయం ఉండాలి. దేవుని వాక్యం అంటే మంచి అభిప్రాయం ఉండాలి. ఏంటి అభిప్రాయం? నా మేలు కొరకే, నన్ను పవిత్రపరచడానికే, నేను దేవునితో సరైన సంబంధం కొనసాగించడానికే దేవుడు ఏమి ఇచ్చాడు? మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి దూరం అవ్వకుండా ఉండడానికే దేవుడు ఏమి ఇచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి ఇష్టమైన జీవితము ఆయన ఆజ్ఞలు. ఇవన్నీ అవగాహన ఉన్న వ్యక్తులు దేవుడు అంటే భయపడతారు, లోపాన్ని సరి చేసుకుంటారు, హృదయాన్ని మెత్తగా ఉంచుకుంటారు. నాకు దేవుని రాజ్యపు విత్తనాలు ఎక్కువగా నాలో నాటపడాలని అపేక్షిస్తూ ఉంటారు, ఆశతో ఉంటారు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు మనలో ఆసక్తి ఉందా? ఆసక్తి కనిపిస్తుందా? మీరు చూసే ఉంటారు, రేషన్ ఇచ్చే దగ్గర ముందొచ్చి నిలబడతారు కార్డు తీసుకొని. వారు తన ముందున్న వ్యక్తులకి ఏమని రిక్వెస్ట్ చేస్తారు? నేను డ్యూటీకి వెళ్ళాలి, నేను పలానా పనికి వెళ్ళాలి, ముందు నన్ను తీసుకునే ఉంది అన్న మాట మీరు ప్రతి ఊర్లో చూసే ఉంటారు. కాళ్ళ మీద పడటానికి కూడా వెనకాడరు. అలాంటి రిక్వెస్ట్ అంత భయంకరంగా చేస్తారు. ప్లీజ్ 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 ప్లీజ్, మా పిల్లవాడి స్కూల్ టైం అవుతుంది, రెడీ చేయాలి, నాకు డ్యూటీ వాళ్ళు 8:30కే, ఇక్కడే 8 బాగా అయిపోయింది అంటారు. అంటే మంచి పేరు రావాలి ఆఫీస్లో మంచి పేరు రావాలి, టైంకి వెళ్ళాలి, అక్కడ నా యజమానుడు నన్ను పెంచుకోవాలి, నాకు ఇంక్రిమెంట్ చేయాలి, నా జీతం పెంచాలి. 100 కారణాలు ఉంటాయి వేరే వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి, వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి. వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఉండితే ఉండదా? అంత ప్రేమిస్తారు. అక్కడ సమయం అంటే అంత ఇష్టం. అక్కడ వచ్చే 5 నిమిషాలు ఎంత ఆనందం ఉంటుందో ముందు పంపిస్తే. నన్ను ముందు పంపించండి. హోటల్ దగ్గర కూడా చూడండి, పార్సిల్ కట్టే దగ్గర, సార్ ముందు నాది కట్టను సార్ నేను వెళ్ళిపోతాను అంటారు. అంటే మిగతా వాళ్ళంతా అక్కడ ఉంటారా? మిగతా వాళ్ళంతా అక్కడ ఉండడానికి వచ్చారా? సమయం విలువ హోటల్ దగ్గర, రేషన్ ఇచ్చే దగ్గర, సినిమా హాల్స్ దగ్గర బాగా తెలుసు.
నిమిషం కూడా వేస్ట్ అవ్వకూడదు. అవునా? ప్రయాణాల దగ్గర కూడా ట్రైన్ మిస్ అయితే డబ్బులు నష్టపోతాం. టికెట్స్ ఇస్తారు రిటర్న్, అయినా అమౌంట్ కట్ అయింది కదా. సమయం విలువ తెలియని వాళ్ళమేమి కావు మనం, కాము. అన్నీ తెలుసు మనకి విశ్వాసం లేదు. ఫస్ట్ ఏ విశ్వాసం లేదు? దేవుని ఆజ్ఞలు నా పేరు కొరకే. దేవునికి ఇచ్చే సమయము చాలా విలువైంది అని చాలామంది గ్రహించరు. సమయం విలువ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు వేటిని ప్రేమిస్తారో అక్కడ సమయాన్ని బాగా ప్రేమిస్తారు. మీరు దేవుని ప్రేమించారనుకోండి, దేవుని ఆజ్ఞలు ప్రేమిస్తున్నారనుకోండి, దేవుని ఆజ్ఞలు వినటానికి కూడా మీరు వినియోగించే సమయం కొరకు ఎన్నో త్యాగాలు బయట చేస్తారు. ఎన్నో త్యాగాలు చేస్తారు. ముందెళ్ళడానికి మీ ముందున్న వ్యక్తులు ఎలా బతులాడుకుంటున్నారు? అలా దేవుని యొక్క సమయం దొంగిలించకుండా ఉండునట్లు ఎప్పుడన్నా ఎవరినన్నా బ్రతిమలాడినట్లు అనుభవాలు ఉన్నాయా మీకు? ఎప్పుడన్నా? లేదంటే ఒకటే రీజన్, మీరు దేవుణ్ణి ప్రేమించట్లేదు. సింపుల్. దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. దేవుని ఆజ్ఞలు విలువ తెలియని వారు ఎప్పుడు కూడా దేవుడి నిమిత్తం ఎవరిని బ్రతిమలాడినట్లు ఉంటారు. మనలో మనం ఉన్నారో లేదో ఒకసారి అనుభవాలు ఉన్నాయనేమో ఆలోచించుకోండి. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? పరిష్కారాలు కూడా ఉంటాయి. ప్రేమ లేని చోట అన్ని సాకులు, కుంటి సాకులు కనపడతాయి. మరి దేవుని యొక్క వాక్యం హృదయాలపై రాయబడినట్లు మనం కుంటి సాగులు చెప్పుకుంటూ వెళ్దామా? అటువంటి వాటిని దేవుణ్ణి ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వాటిని ఈజీగా తట్టుకోగలమా? ఈజీగా తట్టుకోగలం. ఈజీగా తీసి పక్కన పెట్టగలం. అలా చాలా పెడతాం మనం, బయట పెట్టలేదా? దేవుని విషయానికి వచ్చి అలా చేయలేకపోతాం. కారణం ఏంటంటే విశ్వాసం తక్కువ, అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం. అల్ప విశ్వాసులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. నీకు తెలిసిన విశ్వాసం చాలే పరలోకానికి అనుకుంటారు. నీకు తెలిసిన విశ్వాసం నీకు కొంత ఆనందాన్ని ఇవ్వచ్చు. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అది సరిపోదు.